హాయ్ అండి, అందరికీ హాయ్. ఇక్కడ వచ్చేసి చూసారా, అక్కడ పెళ్లి కూతురుకు పెట్టాల్సినవన్నీ ఇవే శారీస్ అలా అన్నీ ప్యాక్ చేశారనమాట. ఇది వచ్చేసి మా బావ బ్యాగ్ అనమాట, ట్రాలీ బ్యాగు. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మా సల్మాది, మళ్ళీ మా బావది అనుకున్నారు. మా బావకి ఎక్కువ రెడీ చేసాము తీసుకెళ్ళాలని. ఈ జెండాలు నిన్నటి వీడియోలో రెడీ చేశారనమాట. ఆ క్లిప్ ఇందులో యాడ్ చేశాను నేను, అందులో దొరకలేదు. మళ్ళీ అవి మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. అక్కడ వచ్చేసి కార్ కూడా డెకరేషన్ అయితే చేసి అక్కడ నిలబెట్టేశారు రోజా పూలతో. మంచిగా అయితే ఇప్పుడు ఇక బయలుదేరాలి. ఈవినింగ్ అయిపోయింది. చూసారా, పెళ్ళింటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నైటు. ఇక చిన్నది కొంచెం శాస్త్రం చేస్తామని నైట్ వచ్చారనమాట మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికి. మేమైతే ఇక్కడ కూర్చున్నాం. మమ్మల్ని అయితే ఇక్కడికి వదిలిండ్రు. ఎందుకు ఇక్కడికి వదిలిండ్రు అంటే ఆచారం అంట. ఇక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు, కానీ వాళ్ళ ఊరి తరపున వాళ్ళకి అక్కడికి రావడానికి చాలా దూరం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇంటి దగ్గర పెళ్లి చేసి ఇస్తామని ఒప్పుకున్నారన్నమాట. సరేలే ఇక వాళ్ళకి ప్రాబ్లం పాపం, మనకెందుకు అని చెప్పేసి మంచిగా అయితే కాంప్రమైజింగ్ బాగానే అనిపించింది. అట్లా ఏం లేదు, పల్లెటూరు చాలా బాగుంటుంది అనమాట. పెళ్ళి కూడా నైట్ ఇక్కడికి వచ్చేసాము. నైట్ కూడా చాలా అనుకున్నాం. ఇదైతే మార్నింగ్ అనమాట వచ్చేసారు. మార్నింగ్ మా బావకి అదే హల్దీ రసం మళ్ళీ వాళ్ళ తరపున ఇంకా చేసేదానికి ముత్తైదులు కొంతమంది అయితే వచ్చారనమాట, పెద్దవాళ్ళందరూ ఆడవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం అంతా మా బావకి శాస్త్రాలు చేస్తారనమాట. ఆకు ఉంటుంది కదా, దాంట్లో దిష్టి ఇట్లా తిప్పడం అలాంటివన్నీ చేస్తున్నారు. అందరూ మార్నింగే లేచేసి కాఫీ తాగేసి కూర్చున్నాము. ఇంకా కొంతమంది పనుకొని ఉన్నారు పిల్లలందరూ. అయితే మా బావకి అయితే అక్కడ శాస్త్రం చేస్తున్నారు, కూర్చోబెట్టి మా బావని మొత్తం అంతా శాస్త్రం చేశారు. ఇక ఇప్పుడైతే అన్నం తినడానికి తీసుకెళ్తున్నారన్నమాట మమ్మల్ని. ఇక్కడికైతే వదిలిండ్రు, మమ్మల్ని ఇప్పుడు అన్నం తినడానికి తీసుకెళ్తున్నారు. అన్నం తినడానికి ఇట్లా సాంప్రదాయబద్ధంగా అయితే పిలుచుకెళ్తున్నారు. లేదు పెళ్లి కూతురికి అదే మన తరపున ఇంకా గంధం పెట్టాలని ఇట్లా పిలుచుకెళ్తున్నారు. అట్లనే మనం కూడా వెళ్ళొచ్చు వెనకాలే ఇంకా అన్నం తినడానికి అక్కడికి. అదే చూసారా, అట్లనమాట అన్నం తినడానికి అట్లనే పాపకి అట్లా పెట్టించడానికి తీసుకెళ్తారనమాట. అన్నం తినిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు అట్లా ఉంటుందన్నమాట పెళ్ళి. మేము అన్నం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట మంచిగా. మార్నింగ్ 10 కల్లా 10-11 అయింది అనుకుంటా. టిఫిన్ అయిన తర్వాత 11:30 అట్లా అన్నం తినేయచ్చు మంచిగా. మేమైతే అన్నం తినేసి అక్కడైతే కూర్చున్నాం అనమాట. మంచిగా నేనైతే అక్కడ అందరం కూర్చున్నాం. మా వారు వెళ్ళాలి అన్నం తినడానికి. అక్కడే దేవాలయం కూడా ఉంది. మా అత్త అయితే ఇక్కడ కూర్చుంది, మా పెద్ద అత్త అనమాట. మా వారు ఉన్నారు కదా, మా వారి వాళ్ళ అక్క చెల్లెలు అంటే నాకు అత్తనే. ఇక ఇక్కడ ఉండొచ్చి మా చిన్న అత్త అనమాట. పెద్ద అత్త చిన్న ఇద్దరు కూర్చున్నారు పక్కనే మంచిగా మాట్లాడుతున్నారు అనమాట. ఈయన చూసారా, మా వారు వీడియో తీస్తుంటే నన్ను కొంచెం తీయని ముందరకు వచ్చిండు అనమాట. అటుంటుంది మంచిగా. అందరూ భోంచేశారు, మేమైతే అందరం తినేసాము. ఇక్కడైతే మంచిగా భోంచేశారు. ఇదైతే గుర్రం అనమాట. గుర్రానికి గడ్డి వేసి మేపుతున్నారు అనమాట. ఎందుకు గుర్రానికి గడ్డి వేసి మేపుతున్నారంటే మీకే తెలుస్తుంది ఎండింగ్లో. తప్పకుండా బాగానే ఉంటుంది, చాలా బాగుంది పెళ్ళి అయితే. నెక్స్ట్ వీడియోలో మా అక్క వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారు, సూపర్ ఉంటుంది. తప్పకుండా డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఆ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ఫన్ ఉంటుంది. నాకు ఇవాళ చాలా బాగా నచ్చారనమాట. ఇక్కడ మళ్ళీ చిన్న శాస్త్రం అయితే చేస్తున్నారు చూసారా. ఇట్లా మంచిగా శాస్త్రం అంటే మా బావకి అన్నం తీసుకెళ్తున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే మా బావ ఇంకా రాకూడదు కదా, అక్కడే ఉండాలి పెళ్ళి దగ్గర. అదే మమ్మల్ని వదిలినారు కదా, అక్కడే ఉండాలన్నమాట. ఇప్పుడైతే మా బావకు కొంచెం అన్నం తీసుకెళ్తున్నారని అనుకుంటున్నాను నేను. అయితే నేను ఇక్కడ లేను కదా, నేను అక్కడ కూర్చుండిపోయినా, అందుకని నాకు తెలీదు. ఇది మొత్తం మా వారు షూట్ చేశారనమాట వీడియో నా కోసం కాదు, మన కోసం అనే చెప్పాలి. ఇక్కడైతే వంటల ప్రోగ్రామ్ మొత్తం పెట్టుకున్నారన్నమాట. చాలా బాగా వాళ్ళే మొత్తం అంతా అదే వంట వాళ్ళు వచ్చినారేమో మనకు తెలియదు కదా, ఇక తెలియకుండా అటుంటుంది అనమాట.
ఇప్పుడైతే బయలుదేరుతున్నారు మా బావ దగ్గరికి. మా బావకు కావాల్సిన అన్నము కూర అట్లా తీసుకొని పోతున్నారని అనుకుంటున్నా. మా వారు నాకు క్లారిటీగా చెప్పలేదు, నేను కూడా అడగలేదు. పెళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మళ్ళీ ఎందుకు ఇప్పుడైతే మళ్ళీ మాకు యొక్క ప్రాథమిక స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇది అయిపోయిన తర్వాత మేము స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది. అస్సలు మామూలుగా ఉడుకు అయితే అస్సలు ఇక తెలుసు కదా, ఇంకా ఆంధ్రాలో చాలా ఉడుకుంటుంది అనమాట. మమ్మల్ని వదిలిన ప్లేస్లో కూడా నార్మల్గా బాగానే ఉంది. మేము అందరం బయట స్టే చేసామన్నమాట నైటు. ఇక ఇక్కడ స్కూల్ దగ్గరకు వదిలేసరికి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంక అసలు చెప్పలేనమాట, అంత ప్రశాంతంగా ఉంది. అక్కడికి ఐస్ క్రీమ్స్, ఇదొక టెంపుల్ అనమాట. మా మా బావ వాళ్ళ పెళ్ళాం వాళ్ళ ఇంటి పక్కలోనే ఇదొక టెంపుల్ ఉంది, దుర్గాదేవి టెంపుల్ అన్నమాట. అన్నీ పక్కలోనే ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాము. అదో చూడు ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పనుకో, ఎందుకంటే 2 days ఇంకా నిద్ర లేదనమాట. ఇక్కడికి వచ్చాము. బాబుతో అయితే అసలు ఎవరికి నిద్ర లేదు అసలుకి. ఇక అక్కడ ఎంత ప్రశాంతంగా చల్లని గాలి ఉంటే అందరూ అట్లా బెడ్షీట్లు వేసేసుకొని అట్లా ఊరుకొని ఇట్లా ఇంకా 1 గంటకు కదా పెళ్ళి అని చెప్పేసి అందరూ అట్లా నిద్రపోతున్నాం అనమాట. నాన్న అయితే అసలు నిద్రపోనీలే నా కొడుకు. ఇక మా వారు పాపం నా కొడుకుని ఎత్తుకొని కొద్దిసేపు నేను అట్లా చేసుకున్నా. ఏదో మొత్తం రెడీ. నా ఫేస్ చూసారా, అస్సలు ఎంత పౌడర్ కూడా వేసుకోవడానికి అవ్వడం లేదు, ఎంత ఉడుకుపోస్తుంది అనమాట. మా వారు నా కొడుకు నా కూతుర్ని రెడీ చేసేసాను అనమాట. మా అక్కకి అయితే ఇచ్చాను, అక్క కొంచెం వీడియో క్లిప్ తీయక్క మంచిగా అని చెప్పేసి. ఇది మేమైతే పెళ్ళికి ఇట్లా రెడీ అయినాం అనమాట మనం నలుగురు. నా కొడుకు అయితే షూట్ కోట్ అయితే వేశాను. మా బావగారి కష్టాలు ఎవ్వరికి రాకూడదని కోరుకుంటా. చూసారా, అసలు మా బావ ఎక్కడున్నాడో కూడా తెలియదు అనమాట. ఫుల్ పూలతో నింపేశారనమాట. మా బావ అయితే ఇక్కడే ఉన్నారు. మేమైతే స్కూల్ దగ్గర అందరు తిరిగేసి అయినా వచ్చాం. మా బావ పాపం ఎక్కడికి కదలలేకపోయింది అనమాట. మా బావ ఎక్కడున్నాడో కూడా తెలీదు. నేను వచ్చేసి షాక్ అయిపోయినా. అస్సలు ఎట్లా పూలతో మొత్తం నింపేశారు. ఉడుకు మామూలుగానే మేము ఉండలేము. మా బావ అదంతా మొత్తం వేసుకొని ఇంకా నా కూతురు హాయ్ చెప్తుంది అందరికీ. అయితే ఇంకా ఇప్పుడు పెళ్ళి ఉంటుంది కదా, మా బావకి ఏమైనా పెట్టేవాళ్ళు ఉంటే పెడుతుంటారు అనమాట. అదే ఎప్పుడే పెళ్ళిలో కదా అన్నీ పెట్టాలంటారు కదా, అట్లని ఉంగరాలు అట్లా చైన్లు అట్లా ఏమైనా తెచ్చింటే వేస్తున్నారు అనమాట అందరూ. అదే కొంచెం చేతుల్లోకి ఉంగరాలు పెట్టిపోతున్నారు చూసారా, అట్లా మొత్తం అన్నీ అట్లయితే కొంచెం అట్లా ఉంటుంది కదా. ఉడుకుకైతే ఒక ఫ్యాన్ అయితే పెట్టించారు, అయినా కూడా ఉక్కు మామూలుగా ఉండదు. మంచిగా కేర్ తీసుకోవాలి. మా సల్మా అయితే రెడీ చేసుకుంది. మొత్తం బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించుకుంది. చాలా బాగా కనిపించింది. గ్రీన్ కలర్ శారీ తీసుకుంది కాబట్టి సూపర్ లుక్ వచ్చిందనమాట. ఇక్కడ అందరూ మా రేష్మ అయితే కూర్చొండిపోయింది, తనకి నీరసం వచ్చేసింది. తనకు కూడా చిన్న పాప ఉంది. మేమైతే ఇక్కడ నా బాబు ఏడుస్తున్నాడు కాబట్టి సైడ్కి వచ్చేసి ఇక్కడ పాపం మంచిగా ఒకరైతే ఎంత బాగా పలకరించిండ్రో మమ్మల్ని. వాళ్ళైతే మాకు అక్కడ మంచం మీద కూర్చోండి అని చెప్పారు. ఒక ఫ్యాన్ కూడా ఉంది అక్కడ. చాలా హ్యాపీ అనిపించింది. పొలం దగ్గరే. మా వారైతే వీడియో తీస్తున్నారు. మా బావగారిని అయితే రెడీ చేసేసి ఇందాక చూపించాను కదా గుర్రం ఎందుకు అని. ఇదైతే గుర్రం అన్నమాట. గుర్రం మీద మొత్తం సవారీ చేయించాలి మా బావని. అందుకని చెప్పేసి గుర్రం ఊరు మొత్తం గుర్రం మీదే మెరమిడి అయితే చేస్తారనమాట. చూసారా ఎంత మంచిగా మెరమిడి చేస్తున్నారు. గుర్రం కూడా డెకరేషన్ చేశారనమాట. అప్పుడు చూసినప్పుడు వైట్ గుర్రం ఉండింది. ఇప్పుడు చూసారా గుర్రంకి ఎంత మంచిగా అలంకరించేసి మా బావని ఆ గుర్రం మీద మొత్తం మెరమిడి అయితే చేస్తారనమాట. మా బావకు డెకరేషన్ చేసేటప్పుడు నేను లేను, కానీ మా సల్మా చెప్పింది మొత్తం రెడీ చేసేటప్పుడు ఉండు వీడియో తీసుకుందామని. మేము ఇక వెళ్ళిపోయినాం కదా అక్కడికి. కొద్దిసేపు అన్నం తినేసి ఇంకా వాళ్ళు అట్టనే చెప్పారు, అక్కడికి వెళ్ళండి రూమ్స్ ఉన్నాయి మీకు రెడీ అవ్వడానికి అంటే. ఇక మేము అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ వదిలిన ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అవ్వడానికి లేదు కాబట్టి అటు వెళ్ళినాము. ఇక అందుకని మా బావని ఎట్లా రెడీ చేశారో మీకు చూపించలేకపోయాను బై మిస్టేక్లో, సారీ అందరికీ. ఇక్కడైతే మంచిగా ఇక డీజే వేసేసి డ్యాన్స్, పిల్లలు భలే డ్యాన్స్ చేశారనమాట. తప్పకుండా ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు చూడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే డ్యాన్స్ అయితే ఇక మామూలుగా ఉండదన్నమాట. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే కొంచెం కట్ చేశాను.
రేపటి వీడియోలో తప్పకుండా అది పోస్ట్ చేస్తాను. ఎంత సూపర్గా డ్యాన్స్ చేశారంటే చెప్పలేను. అయినా కూడా మా బావకి ఎండ ఎక్కువ ఉండింది అనమాట అక్కడ. అది పట్టాలు తీసుకొని ఇట్లా ఊపుతూనే ఉన్నారు ఉడుకు పెట్టుకోకుండా. అయినా కూడా ఉడుకు పెడుతూనే ఉంటుంది కదా, ఇంకా మనమే ఉండలేకపోయినాం. ఎట్లా అంటే అట్లా అనమాట. ఇక్కడైతే అందరూ చూసారా డ్రమ్స్ కొడుతున్నారు అన్నమాట. ఒక్క పిల్లడు అయితే చాలా బాగా డ్యాన్స్ చేసిండనమాట. మా సల్మా భాషా అన్న అని మా సల్లో ఫ్రెండ్ అనమాట. సల్మా అంటే మేము చెల్లు చెల్లు అని ప్రేమగా పిలుస్తుంటాం. తను మాట్లాడుతుంది. నేను పాప బాబుని ఎత్తుకొని ఎక్కడైతే ఉన్నాను ఎండలో. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా కొడుకు ఇంకా ఏడ్చిండనమాట ఉడుకుకి. ఇక నేనైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. మా వారైతే ఇక వీడియో అయితే షూట్ చేస్తున్నారనమాట. గుర్రం పాపం మంచిగానే సపోర్ట్ ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. చిన్నపిల్లలు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. పెళ్ళి ఓవరాల్గా నిజంగా చాలా డీజే అయితే వచ్చిందనమాట. డీజే పాటలతో ఇక ఊరు మొత్తం ఒక దుమ్ము దులిపింది అన్నట్టు చాలా బాగా డీజే సాంగ్స్ అయితే చాలా బాగా మంచి వేశారండి. అయితే మనం తెలుగు మూవీ సాంగ్స్ కాకుండా జానపద నృత్యాలు ఉంటాయి కదా, అట్లాంటివి వేశారనమాట. ఎల్లెల్లో నేరెల్లో అనే ఒక సాంగ్ ఉంది. నేను మొత్తం సాంగ్ నోట్ చేసేసాను అనమాట. ఎందుకంటే మొత్తం డీజే మ్యూజిక్ సాంగ్స్ కాపీ రైటింగ్ వస్తుందని చెప్పేసి కొంచెం నా పరంగా కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఆడియో మొత్తం మ్యూట్ చేసేసాను. అక్కడైతే నేను నిలబడ్డాను చూసారా, నా వెనకాలే వీడియో తీశారు. నాకు తెలీదు, ఎక్కడో వీడియో తీస్తారని తెలుసు కానీ నన్ను కూడా తీస్తారని అస్సలు అనుకోలే. ఎంతమంది ఉన్నారంటే ఇక చెప్పలేను అనమాట. ఎవడో ఒక బాబు చూసారా డీజే సాంగ్ మ్యూజిక్ డబ్బాని తోసుకెళ్తున్నాడు. చాలా నవ్వు వచ్చింది వాడు అట్లా తోస్తుంటే. చాలా మంచిగా చాలా బాగా అనిపించింది పెళ్ళి. ఏమీ కొంచెం కూడా మిస్అండర్స్టాండింగ్ లేకోకుండా. మా బావ కష్టాలు నిజంగా చాలా కష్టమని కాదు, వాళ్ళ ఆచారం అన్నమాట, అట్లనే ఉంటాయి. ఇది ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకునేది మా బావ అన్నమాట. మా బావ అటు వెళ్తున్నారు అన్నమాట. అటు ఉంటుంది. అందరూ మాట్లాడుతున్నాం అన్నమాట, అది ఇది మంచిగా అట్లని. ఇక మధ్యాహ్నం పెళ్ళి అయితే మిరుమునంతా చేసేసిన తర్వాత పెళ్ళి ఏదో మా సల్మా అందరూ ఫొటోస్ తీసుకోవాలని చర్చ చేస్తున్నాము. మా సల్మా కూడా ఏదో మాట్లాడుతుంది. మా బావని మొత్తం అయితే కవర్ చేసేసాం. అసలు ఇక్కడ చర్చ్ కూడా ఉంది చూసారా, అక్కడ ఊరు ముందర చర్చ్ కూడా ఉంది. మొత్తం ఊరు స్టార్టింగ్ ఇంకా చివరి వరకు మెరమిన్ అయితే చేయాలంట. మొత్తం అన్ని గుర్రం మీదే మెరమిన్ చేస్తున్నారు. అది గుర్రానికి పచ్చలు బొట్లు చూసారా ఎంత మంచిగా పెట్టారు. కాళ్ళకి అట్లా మొత్తం అన్నీ కట్టారనమాట. గుర్రానికి మొత్తం బాగానే డెకరేషన్ చేశారు. ఈ పిల్లలు డ్యాన్స్ అయితే హైలైట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎంతసేపు డబ్బు కొడితే అంతసేపు డ్యాన్స్ చేసిండనమాట. కొంచెం కూడా అలసటే రాలేదు పిల్లలకి. చూసారా ఎంత మంచిగా చేసిందంటే ఆడ ఉండే వాళ్ళందరూ చాలా షాక్ అయినారనమాట. ఇద్దరైతే నాకు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారో చూడు పిల్లలు అని నవ్వుకున్నారనమాట. అంత బాగా చేశారనమాట అందరూ. డబ్బు అయితే కొడుతున్నారు. మా బావకి అట్లా ఊపుతూనే ఉన్నారు చూసారా, పట్టాలు తీసుకొని మంచిగా. చూసారా డబ్బు కొట్టేదాకా పిల్లలు అయితే ఎగురుతూనే ఉన్నారు. ఎగురడం కాదు, డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డబ్బు కొట్టే వాళ్ళకంటే అలస వచ్చిందేమో కానీ ఆ పిల్లలకు మాత్రం అలసట రాలేదన్నమాట. చాలా మంచిగా వాళ్ళు ఎంతసేపు డబ్బు కొడితే చూసారా నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. దట్ ఈజ్ పిల్లలు పిడుగులు అన్నమాట. మీ ఇంట్లో కూడా ఇట్లనే పిల్లలు పిడుగులు ఉన్నారా? తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన పెళ్ళి ఇంకొక నెక్స్ట్ వీడియో ఉంది, పెళ్ళి వీడియోనే చూడాలి తప్పకుండా మీరు కూడా. ఈ వీడియో ఎలా అనిపించిందో